మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకమని, ఆయనపై కొందరు కుట్రపూరితంగా బురద జల్లుతున్నారంటూ తమ్మినేని తనయుడు వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని చిరంజీవి నాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచ్చలేని నాయకుడిగా పేరొందిన సీతారాంపై భూ కబ్జా పేరుతో నలుగురు మీడియా ప్రతినిధులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన తమ్మినేని నాని ఆరోపణలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కబ్జా మేం చేసామా? కబ్జా చేసే అవసరం మాకు? ఇగో ఒక్క మాట నేను చెప్తున్నా, మా ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా క్లీన్ చిట్, మా మీద మరకలే మచ్చలే. మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారే తప్ప మేము మోసం చేసిన ఒక్కరిని మీరు చూపించండి. విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరో ఎదవలు నలుగురు లుచ్చా లఫంగిగా 4 గోడల మధ్య కూర్చొని తమ్మినేని సీతారాం గారు రాజకీయ చరిత్ర మీద ఆయన మేము బుర్ర జల్లితే అయిపోద్ది అనుకుంటే అది జరగని పని. ఎందుకో తెలుసా, మా నాన్నగారు రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం లాంటి. ఒక్క సెంటు భూమి ఎక్కడైనా సరే ఆక్యుపై చేసిన చరిత్ర ఉందా? 20 ఏళ్ల క్రితమే తాము గురుగుబెల్లి భానుమతి అనే వ్యక్తి వద్ద చట్టబద్ధంగా భూమి కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని నివసిస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు 15 ఏళ్ల క్రితమే అక్కడ కాలేజీ కూడా నిర్మించామని, అప్పుడు లేని తప్పులు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయంటూ నిలదీశారు. 4 గోడల మధ్య కూర్చుని ప్లాన్ ప్రకారం సీతారాం ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న ఆ నలుగురు మీడియా ప్రతినిధులు తమ ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. 24 సంవత్సరాల క్రితం మా నాన్నగారు అక్కడ సైట్ కొని ఇల్లు కట్టుకున్నారు. ఆ వెనుక చేసి 40 సెంట్లు సుమారు గురుగుబెల్లి భానుమతి గారి దగ్గర నుంచి మేము కొనుక్కున్నాం. 24 ఏళ్ళుగా అక్కడ ఉన్నప్పుడు అక్కడ వెనుక ఎటువంటి వ్యవసాయం అని కానీ ఇదని కానీ ఏమీ జరగదు. మీరు కూర్చొని ఓ స్కెచ్ గీసిస్తే అయిపోద్దా? అయిపోయిందా? కొన్ని ఇప్పుడు ఏమైపోయింది అక్కడ? 24 ఏళ్ళ రాజకీయ 24 ఏళ్ళైంది మేము అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నాం. 15 ఏళ్ళైంది మేము అక్కడ కాలేజీ కట్టి. ఈ రోజుకి ఎటువంటి మరి 15 ఏళ్ళుగా అక్కడ బాత్రూములు కట్టుంటే ఆ రోజు లేనిది ఇవాళ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. ఆ రోజు కనబడలేదు సైటు, ఆ రోజు కనబడలేదా? ఇవాళ మీకు కనిపించిందా? ఎవరో 4 లుచ్చా లఫంగికాలు కూర్చొని 4 గోళ్ళ మధ్యలో కూర్చొని ఇది ప్లాన్ చేస్తే మా మీద బుర్ర జల్లిస్తే అయిపోద్ది అనుకుంటే అది పొరపాటండి. ఎస్, అలానే అంటాను. ప్రజల సమస్యలను పక్కన పెట్టి సొంత స్వార్థం కోసం తప్పుడు వార్తలు రాసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒక సర్వే నెంబర్లో 3 ఎకరాల భూమి సబ్ డివిజన్ కానప్పుడు హక్కుదారు ఒక్కరే అని ఎలా అంటారని నాని ప్రశ్నించారు. వాళ్ళ సైట్ మీదకి వచ్చినప్పుడు నేను మా అమ్మగారు స్వయంగా వెళ్ళాము. నీకు అక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే 3 ఎకరాలు సబ్ డివిజన్ కాకుండా ఉన్నాయి. 3 ఎకరాలు సబ్ డివిజన్ కాకుండా ఉన్నాయి. మరి సబ్ డివిజన్ కానప్పుడు ఆ హక్కుదారు అనేది ఎవరో ఒక్కరికే చెందుతుందని మనం ఎట్లా అంటే అనుకుంటాం? తమపై వచ్చిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ అధికారులు కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తున్నారని, అసలు ఆ భూమి ఎవరిదనేది ఇంకా నిర్ధారణ కాకుండా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా తమ కుటుంబంపై బురద చల్లితే సహించేది లేదన్నారు. ఇన్నేళ్ళుగా అక్కడ ఉంటే ఏనాడు లేని ఇష్యూ ఇవాళ ఒకటి వచ్చింది అని అంటే మేము రోడ్ ఎక్కలేక మీరు మా దగ్గరికి వచ్చి అడిగినారా? ఎటువంటి మీడియా ఇన్వెస్టిగేషన్ లేకుండా మా మీద బురద జల్లే కార్యక్రమం, దీన్ని మేము ఊరుకోం. ఐఎమ్ సారీ టు సే దిస్, ఊరుకోం. మేము ఖచ్చితంగా డెఫమేషన్కి వెళ్తున్నాం. గెట్ రెడీ టు ఫేస్ అవర్ డెఫమేషన్. నిరాధారమైన వార్తలు ప్రసారం చేసిన సదరు ఛానళ్లపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు నాయుడికే తమ్మినేని సీతారాంపై అవినీతి ఆరోపణలు నిరూపించడం సాధ్యం కాలేదని ఈ సందర్భంగా నాని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు వల్ల కాలేదా? 2014 ఎలక్షన్ తర్వాత ఆయన దించినాడు ఫైల్స్ అన్ని. ఆయన వల్లే కాదు, మీరేంది అది చేశారు. మా పద్ధతిగా వెళ్తే పద్ధతిగా ఉంటుంది, గౌరవంగా నడుచుకుంటే గౌరవంగా ఉంటుంది. అంతే తప్ప గౌరవం తగ్గిపోతే ఎవడన్నా సరే మాకు ఎక్కువ కాదు. 2014 ఎన్నికల తర్వాత సీతారాంకు సంబంధించిన ఎన్నో పాత ఫైళ్లను తవ్వించినా రూపాయి అవినీతి కూడా రుజువు చేయలేకపోయారన్నారు. ఇప్పటికైనా మీడియా ప్రతినిధులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలని, హద్దులు దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదంటూ తమ్మినేని నాని హెచ్చరించారు. మమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారే కానీ మేము మోసం చేసేవాళ్ళు లేరయ్యా. అది మీరు గ్రహించుకోవాలి. బురద జల్లే కార్యక్రమం, కొంతమంది మీడియా ఛానల్స్ అన్నవి మా మీద బురద జల్లే కార్యక్రమానికి పాల్పడ్డాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. 1 పోతే 2 మీరు అక్కడికే వెళ్ళి అడిగినారు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
అక్కడికి వెళ్ళి అడిగిన పెద్ద మనుషులు ఇక్కడికి ఎందుకు వచ్చి అడగలేదు? గోడ కట్టావా? చెప్పండి. కబ్జా అంటే దాని అర్థం ఏంటి? ఏకంగా కబ్జా చేసామని అంటారు మీరు. నేను ఇస్తా ఉన్నాను. ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ 4 గోడల మధ్య కూర్చొని రచించారో, ఆ నలుగురికి ఆ ఉచ్చాకాలకి ఇవ్వాలి. నేను చెప్తా ఉన్నా, మీరు మేలుకుంటే బాగుంటుంది. లేదు అని అంటే మీ సంగతి కూడా నేను తేల్చాల్సిన పని అవసరం దగ్గరలోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ.